టిఫిన్స్లో కూడా కొన్ని హాని కలిగించేవి, నష్టాన్ని కలిగించేవి, కాస్త బరువును పెంచేవి కొన్ని టిఫిన్స్ ఉంటే కొన్ని మంచి టిఫిన్స్ అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి టిఫిన్ వెరైటీస్లో మంచి టిఫిన్ అంటే దేనికి పేరుందండి? నెంబర్ 1 మంచి టిఫిన్ అంటే ఇడ్లీ అంటారు. నేను ఇది తప్పు అంట. టిఫిన్స్ అన్నిట్లోకెల్లా నెంబర్ 1 బెస్ట్ టిఫిన్ అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకెల్లా నెంబర్ 1 బెస్ట్ ఐటమ్ అంటే మినప గారి అంట నేను. ఎందుకు? ఈ గారిని ఎలా తింటే ఎన్ని లాభాలు వస్తాయి? మరి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా తినాలన్నప్పుడు గారెలు తింటాం. మరి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు అని ఇక్కడ మీకు వివరణగా నేను తెలియచేస్తాను. రాజుగారు గారెలు తినమన్నారు అనుకుని మీరు నూనెలో గారెలు తిన్నామనుకుంటున్నారా? ఆ నూనెలో దేవటం వల్ల గారెలో ఉండే లాభం కంటే నూనె దేవటం వల్ల వచ్చే నష్టం ఇంకా ఎక్కువ. కాబట్టి మీరు హెల్దీగా గారెలు తినే టెక్నిక్ నేను ఒకటి చెప్తాను. అసలు ఎందుకు మినప గారెలు బెస్ట్ అంటే, మినుముల్లో 25% ప్రోటీన్ ఉంటుందండి. మినప గారెలు సహజంగా మనం ఏ విధమైన పిండి వాడకుండా ప్యూర్ మినపిండితోనే చేస్తాం. అందుకని ప్రోటీన్ ఎక్కువ, ఫ్యాట్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ మోతాదులో ఉంటాయి. పొట్టు తీయకుండా మినపప్పుని పొట్టుతో పాటు రుబ్బేసి కనుక వేసుకుంటే ఇంకా ఫైబర్ కూడా ఎక్కువ వెళ్ళి ఇంకా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఈ మినప గారె అనేది డయాబెటిక్ పేషెంట్స్కి, ఒబిసిటీ ఉన్నవారికి, కొలెస్ట్రాల్ ఉన్నవారికి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నవారికి, అంటే ఎల్డిఎల్ బాగా ఎక్కువ ఉండేవారికి, వీళ్ళందరికీ చాలా మంచిదన్నమాట. ఈ లెవెల్స్ని పెరగనివ్వు. ఇట్లాంటి ట్రబుల్స్ని తగ్గించడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇడ్లీ ఇలాంటి జబ్బులకి ఫ్రెండ్లీ అనమాట. షుగర్కి, కొలెస్ట్రాల్కి, ట్రైగ్లిజరైడ్స్కి, బరువు పెరగటానికి ఫ్రెండ్లీ. కాబట్టి ఇలాంటి వాటికి ది బెస్ట్ ఈ మినప గారె. కానీ దీన్ని హెల్దీగా ఎలా చేసుకుంటే మంచిది? ఈ రోజుల్లో కూడా చాలా బాగా చేసుకోవచ్చు మీరు నూనె లేకుండా కూడా. ఎలాంటి చట్నీల్లో ఈ మినప గారె తింటే మంచిది అనేది నేను చెప్తాను. పొట్టు తీయకుండా మినుములనే, మినపప్పునే నానపెట్టేసి ఆ పప్పుతో పాటు రుబ్బేసుకోండి మీరు. ఆ మినపిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు,